రష్యా వద్ద ఆయిల్ కొంటున్నందుకు, ఎనర్జీ ట్రేడ్ జరుపుతున్నందుకు మన దేశం పైన అమెరికా టారిఫ్లు విధిస్తోంది. ఆల్రెడీ 25% అడిషనల్ టారిఫ్ ఉంది. సెకండరీ టారిఫ్ విధిస్తానని బెదిరిస్తోంది. ఇప్పుడు అలాస్కాలో అమెరికా రష్యాల మధ్య సమిట్ మీటింగ్ జరిగాక కాస్త ఆపారు. కానీ 2 to 3 వీక్స్లో మళ్ళీ ఆలోచిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఇందుకు భిన్నంగా చైనా పైన ఎలాంటి బెదిరింపులు లేవు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. చైనాను ఎందుకు స్పేర్ చేస్తున్నట్లు, ఇండియా పైన ఎందుకు అటాక్ చేస్తున్నట్లు అని. వాస్తవంగా మనకన్నా చైనా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనాకి వెళ్తే 38% ఇండియాకు వస్తాయి. మనతో పోలిస్తే ఎక్కువ. రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్, 21% చైనా. ఇండియా దాదాపు లేదు. మనం ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకోము. ఇక రష్యన్ పైప్డ్ గ్యాస్లో కూడా 30% చైనాకే. సో ఏ రకంగా చూసినా చైనానే మనకన్నా ఎక్కువ ఆయిల్ కొంటుంది, గ్యాస్ కొంటుంది, ఎనర్జీ ట్రేడ్ జరుపుతుంది. రష్యానే కాకుండా ఇరాన్ నుంచి కూడా కొంటుంది, అమెరికా ఆంక్షల్ని లెక్క చేయకుండా. మనమేమో అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ నుంచి మన ఆయిల్ ట్రేడ్ టోటల్గా ఆపేసుకున్నాం. ఒకప్పుడు 10 to 12% మన ఆయిల్ ఇంపోర్ట్స్లో ఇరాన్ నుంచే వచ్చేవి. కానీ ఇరాన్ నుంచి మొత్తానికి ఆపుకున్నాం. మరి చైనా ఏమో రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, ఇరాన్ నుంచి ఆయిల్ కొంటుంది. కానీ చైనా పైన ఎలాంటి ఆంక్షలు లేవు. ఇదేంటి అని అడిగితే మార్క్ రూబియో విచిత్రమైన వాదన చెప్పాడు. ఆ వాదన ఏంటి అంటే, రష్యా నుంచి చైనా కొనే ముడి చమురు, క్రూడ్ ఆయిల్ ఎక్కువ అత్యధిక భాగం రిఫైన్ చేసి మళ్ళీ గ్లోబల్ మార్కెట్లోనే అమ్ముతారు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్కి అమ్ముతుంది చైనా. ఒకవేళ మేము చైనా పైన కనుక టారిఫ్లు విధిస్తే చైనా ఏం చేస్తుంది? ఆ ఎక్కువ ధరకు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని రష్యన్ ఆయిల్ టారిఫ్లతో సహా పెరిగిన ధరను తిరిగి ప్రపంచ మార్కెట్లో కన్జ్యూమర్ పైన వసూలు చేస్తుంది. అంటే ఎవరి మీద పడుతుంది? మళ్ళీ యూరోపియన్ కంట్రీస్ పైన పడుతుంది. అందుకే యూరోపియన్ కంట్రీస్ చైనా పైన అదనపు టారిఫ్లు విధించడాన్ని బాగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకే మేము చైనాని ఏమీ అనడం లేదు అని. మరి ఇండియా పైన ఎందుకు అంటున్నా అంటే, ఇండియా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నది ఎక్కువ భాగం మన దేశంలో వాడతాం మనం. సో అని అమెరికా వాదన. వాస్తవంగా మన దగ్గర కూడా పబ్లిక్ సెక్టార్ కంపెనీలు కొనేవి మాత్రం ఇండియాలోనే వాడతారు, ఇండియన్ కన్జ్యూమర్కి వాడతారు. ఇక రిలయన్స్ ఇలా ప్రైవేట్ కంపెనీలు దిగుమతి చేసుకుని వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లోనే అమ్ముకొని ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నారు. భారతీయ కన్జ్యూమర్కి వచ్చే బెనిఫిట్ కన్నా రిలయన్స్కి అలాంటి కార్పొరేట్ సంస్థలకు వచ్చే లాభాలు ఎక్కువ. కానీ ఇండియాని ఎందుకు టార్గెట్ చేయడం లేదంటే, మనకన్నా చైనా ప్రధానంగా గ్లోబల్ మార్కెట్కి సప్లై చేస్తుంది. గ్లోబల్ మార్కెట్కి సప్లై చేస్తుంది కనుక ఆ భారం మా మిత్రులైన యూరోపియన్ దేశాల మొయ్యాలి కనుక మేము చైనాను ఏమీ అనం అని అంటున్నారు. ఇక మరి యూరోప్ ఎందుకు కొంటోంది గ్యాస్ అంటే, దాని గురించి నాకు తెలియదు అంటాడు. అని యూరోప్ మాకు కోఆపరేట్ చేస్తుంది అంటూ మాట్లాడతాడు. అంటే యుఎస్ హిపోక్రసీ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ట్రంప్ని అడిగారు, మీరు రష్యా నుంచి ట్రేడ్ జరుపుతున్నారు రష్యాతో కదా అంటే, ఐ డోంట్ నో, ఐ విల్ చెక్ అంటున్నాడు. అందరికీ తెలుసు. ఇప్పుడు పుటినే ప్రకటించాడు ఈ మధ్య అలాస్కాలో, ట్రంప్ వచ్చాక అమెరికా రష్యాల వాణిజ్యం బైలేటరల్ ట్రేడ్ 20% పెరిగింది అని పుటినే చెప్పాడు. భారత ప్రభుత్వం చెప్పిన లెక్కలే పుటిన్ చెప్పాడు. మన ఇవాళ ట్రంప్ నాకు తెలియదన్నా పుటిన్ చెప్పింది ప్రపంచానికి అర్థమైంది కదా. నేను చాలాసార్లు చెప్పాను, అమెరికా అనేక యురేనియం, ఎగ్జాఫ్లోరైడ్, పలాడియం, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కొంటుంది. అంటే చాలా క్లియర్గా భారతదేశాన్ని టార్గెట్ చేయడము, చైనాను టార్గెట్ చేయకపోవడం వెనక కూడా అమెరికా ప్రయోజనాలు, అమెరికా మిత్ర దేశాలను యూరోపియన్ దేశాల ప్రయోజనాలు ఏమిటి ఉన్నాయి. ఇంతకన్నా హిపోక్రసీ ఇంకేమైనా ఉంటుందా?